విషయంలో వైసీపీ అధినేత జగన్ చేసిన కామెంట్స్ కి సునీత స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు. అవినాష్ చిన్నపిల్లాడన్న జగన్ పై సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపిల్లలకు ఎంపీగా టికెట్ ఇస్తారా అని ప్రశ్నించారు. వివేకాను ఎవరు హత్య చేశారో సిబిఐ కోర్టులు చెబుతుంటే జగన్ దేవుడికి తెలిసిన తప్పుకోవటం దారుణమని ఆమె మండిపడ్డారు. ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్ఆర్ వారసులమని మీ ముందుకు వస్తా ఉన్నారు. వారి కుట్రలో భాగంగా నేను అడుగుతా ఉన్నా ఈరోజు మీ అందరి సమక్షంలో ఆ మహానేతకు ఎవరు వారసులో చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నాను. చెప్పాల్సింది ఎవరు అని అడుగుతా ఉన్నా. ప్రజలు కాదా అని అడుగుతా ఉన్నాను. ఆ వైఎస్ఆర్ని ప్రేమించేవారు కాదా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరితోనూ కూడా నేను విన్నపించుకుండేది, సిబిఐ అక్యూజ్డ్ అని చెప్పిన వాళ్ళకి కంటెస్ట్ చేయొద్దు, వాళ్ళని కంటెస్ట్ చేయించొద్దు, వాళ్ళకి ఓట్లు వేయొద్దు అని వేడుకుంటున్నాను. మిమ్మల్ని కూడా వేడుకుంటున్నాను, అక్యూజ్డ్కి పొజిషన్స్ ఇవ్వకండి. నేను సపోర్ట్ చేసేది వైఎస్ షర్మిలని, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు వైఎస్ షర్మిలని. ఎందుకంటే ఈ పోరాటంలో షర్మిల గారు నాకు సహకరించారు. ఈ ఎలక్షన్లో షర్మిల గారు గెలిస్తే వివేకానంద రెడ్డి గారి కోరిక తీరుతుంది. మీకోసం ఇన్ని త్యాగాలు చేసినారు వివేకానంద రెడ్డి. ఈ ఒక్క త్యాగం చేసి మీరు కూడా షర్మిల గారికి సపోర్ట్ చేయమని మిమ్మల్ని ప్రాధేయపడుతున్నాను. షర్మిల ఎవరో కాదు, మీ చెల్లెలే. మీ చెల్లెలకు సపోర్ట్ చేయండి. మీరు మీ కార్యకర్తలకు, మీ పార్టీ మెంబర్స్కి చెప్పండి నా చెల్లెలకి సపోర్ట్ చేయమని చెప్పి. ఇక మా చిన్నాన్న గారి విషయానికే వద్దాం. మా వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు ఏం జరిగింది అన్నది. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. మీకు కోర్ట్స్ అంటే గౌరవం లేదా? పోలీసులు అంటే గౌరవం లేదా? సిబిఐ అంటే గౌరవం లేదా? సిబిఐ వాళ్ళు చెప్తారు నిందితులు వీళ్ళు అని, వీళ్ళు చేశారు, వీళ్ళు చేయించారు అని వాళ్ళు చెప్తున్నారు. నేను చెప్పేది కాదు, సిబిఐ వాళ్ళు చెప్తున్నారు. సిబిఐ వాళ్ళు వీళ్ళు నిందితులు అని చెప్తే మీరు అంటారు నాకు నమ్మకం లేదు, సిబిఐ వాళ్ళ మీద నమ్మకం లేదన్నట్లుగా అవినాష్ రెడ్డి నిర్దోషి అని. మీకు ఏ వ్యవస్థ మీద నమ్మకం ఉంది సార్? నేను అవినాష్కు టికెట్ ఇచ్చాను. ఈరోజు అవినాష్ అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేని వీరంతా చిన్న పిల్లాడైనా అవినాష్ను దూషించడం, అవినాష్ను తెరమరుగు చేయాలనుకోవడం ఎంతటి దారుణమైన కార్యక్రమమో అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని అడుగుతా ఉన్నా. మా అందరికన్నా చాలా చిన్నోడు అవినాష్, చాలా చాలా చిన్న పిల్లోడు. అటువంటి పిల్లోని జీవితం నాశనం చేయాలని చెప్పి నిజంగా ఇంత పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కుట్రల్లో భాగం అవుతా ఉన్నారంటే నిజంగా వీళ్ళంతా తప్పు చేసింటే ఎవరైనా శిక్ష పడాల్సిందే. అది నేనైనా సరే, నా భర్త అయినా సరే, తప్పు చేసింటే శిక్ష పడాల్సిందే. అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు అంటారు, అక్కడేమో ఇంకోసారి ఆయన చూస్తూ చేతులు కట్టుకొని కూర్చున్నారు అంటారు. మనకు ఒక రాజ్యాంగం ఉంది, కాన్స్టిట్యూషన్ అన్నది ఒకటి ఉంది. చిన్న పిల్లోళ్ళకి పదవులు ఇవ్వరు, కంటెస్ట్ చేయడానికి కూడా అర్హత ఉండదు. ఎంపీ అంటే ఒక బాధ్యత. ఇది 3వ ఎంపీగా కంటెస్ట్ చేపిస్తున్నారు, నిందితులను కంటెస్ట్ చేపిస్తున్నారు. ఎంపీ అంటే బాధ్యత, పిల్లోళ్ళకి ఇవ్వరమ్మా. పిల్లోళ్ళైతే స్కూల్కి వెళ్ళొచ్చు, పిల్లోళ్ళకి బాధ్యతలు ఇవ్వరు ఇట్లాంటివి. ఇది సీరియస్ రెస్పాన్సిబిలిటీ.